మూడో విషయం, పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం నుండి, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. 26. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే గదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఇక్కడ వీడు నీతిమంతుడు, వీడు దుష్టుడు. వీడు నిన్నటి వరకు, పుట్టినప్పటి నుంచి నిన్నటి వరకు ఒక్క పాపం కూడా చేయలేదు, నీతిగా బ్రతికాడు. బాగా వినండి, నిన్నటి వరకు నీతిగా బ్రతికాడు. ఇతడు దుష్టుడు, నిన్నటి వరకు ఒక్క మంచి పని కూడా చేయలేదు, అన్ని పాపాలే, అన్యాయాలే, అక్రమాలే. బాగా వినండి, ఇతడు దుష్టుడు, ఇతడు నీతిమంతుడు. ఎప్పటి వరకు? నిన్నటి వరకు వీడు నీతిమంతుడే, ఒక్క పాపం కూడా లేదు వీళ్ళలో. నిన్నటి వరకు వీడు దుష్టుడే, ఒక్క నీతి కార్యం కూడా వీడిలో లేదు. అయితే వీళ్ళిద్దరు కూడా రాత్రి ఆలోచించారు. వీడు ఆలోచించాడు, ఏమి వీడికి కలిగిందో, నీతి వలన ఏం లాభం నాకు అనుకున్నాడో ఏమో. రాత్రి ఏం చేశాడు? మారిపోయి ఈరోజు పాపం చేశాడు. వీడు ఆలోచించాడు, ఏంట్రా నా బతుకు, ఒక్క మంచి పని కూడా లేదు, ఒక్క నీతి కూడా లేదు, ఇంకా వద్దు ఈ జీవితం, ఇలాంటి పాప జీవితం నాకు వద్దు, అన్నీ వదిలిపెట్టేసేయాలని నిన్న రాత్రి వీడు మారు మనసు పొంది ఈరోజు నీతి క్రియలు చేయడం మొదలుపెట్టాడు. బాగా వింటున్నారా? ఇతడు నిన్నటి వరకు నీతిమంతుడు, ఈరోజు ఏమయ్యాడు? పాపి అయ్యాడు, దుష్టుడు అయ్యాడు. వీడు నిన్నటి వరకు దుష్టుడు, ఈరోజు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. మీరు జాగ్రత్తగా వినండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుష్టుడు మరణించుట నాకు ఇష్టము లేదు, దుష్టుడు మరణించుట నాకు ఇష్టము లేదు. అతడు చేసిన కార్యములన్నిటిని బట్టి అతడు మారు మనసు పొందితే నీతి క్రియలు చేయటం ప్రారంభిస్తే, నీతిగా బ్రతకటానికి ప్రారంభిస్తే, అప్పటి వరకు చేసిన పాపములలో ఒక్కటి కూడా నేను జ్ఞాపకం చేసుకోకుండా ఈరోజు చేసిన ఆ ఒక్క నీతి కార్యాన్ని బట్టి ఇతన్ని నేను రక్షిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడైతే నిన్నటి వరకు నీతిగా బ్రతికాడు, నిన్నటి వరకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాడు. అయితే మారిపోయాడు, ఒక్క పాపం చేశాడు ఈరోజు. ఇతడు నిన్నటి వరకు పాపి, ఈరోజు నీతిమంతుడు. ఇతడు నిన్నటి వరకు నీతిమంతుడు, ఈరోజు పాపి. దేవుడు ఏమంటున్నాడంటే, ఇతడు తన నీతిని విడిచి
పాపం చేశాడు గనక నిన్నటి వరకు చేయబడిన నీతి క్రియలను బట్టి కాకుండా ఈరోజు చేసిన పాపాన్ని బట్టే ఇతడు శిక్ష నొందుతాడు. ఇతడు మారు మనసు పొందాడు గనక నిన్నటి వరకు చేసిన పాపాలను బట్టి కాకుండా ఈరోజు చేసినటువంటి ఆ నీతిని బట్టి ఇతన్ని నేను రక్షిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అతడేమో గతంలో నీతిమంతుడు, ఇతడేమో గతంలో దుష్టుడు. అయితే ఇప్పుడు అతడు దుష్టుడు, ఇతడు నీతిమంతుడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, గతంలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి కాకుండా ఇప్పుడు మారాడు కాబట్టి, మారు మనసు పొందాడు కాబట్టి, పాపాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు అతని మార్పును బట్టి నేను అతన్ని రక్షిస్తాను. గతంలో అతడు నీతిమంతుడే కావచ్చు, గతంలో అతడు పరిశుద్ధుడే కావచ్చు, గతంలో అతడు ఏ తప్పు చేయని వాడే కావచ్చు, కానీ ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం తన నీతిని, తన పరిశుద్ధతను, తన యథార్థతను వదిలి పాపం చేశాడు కాబట్టి ఇప్పుడు చేసిన పాపాన్ని బట్టి నేను అతన్ని శిక్షిస్తాను. అంటే దేవుడు మూడవదిగా మన గతాన్ని చూడడు, దేవుడు మన ప్రస్తుతాన్ని చూస్తాడు. నిన్న నువ్వు ఏంటో దేవునికి అవసరం లేదు, ఈరోజు నువ్వేంటో అది దేవునికి కావాలి. గతంలో మనం ఎలాంటి నీతి క్రియలు చేశామో, గతంలో మనం ఎలాంటి పరిశుద్ధతను కలిగి ఉన్నామో, గతంలో మనం ఎంత ప్రార్థనాపరులమో, గతంలో మనం ఎంత నీతిమంతులమో, గతంలో మనం ఎంత సమర్పణ కలిగిన వాళ్ళమో, గతంలో ఎంత డామో ఎంత డూమో, దేవుడు నిన్నటిని చూడడు, ఈరోజు చూస్తాడు. ప్రస్తుతం నువ్వేంటి, ప్రస్తుతం నీ క్రియలేంటి, ప్రస్తుతం నీ ప్రవర్తన ఏంటి, ప్రస్తుతం నీ పరిశుద్ధత ఏంటి, ప్రస్తుతం నీ ప్రార్థనా జీవితం ఏంటి, ప్రస్తుతం నీ ఆత్మీయ జీవితం ఏంటి, ఇప్పుడేంటి? ఏమండి, దేవుడు ఎప్పుడు కూడా మన గతాన్ని చూడడం. అయితే మనం ఏం చేస్తామో తెలుసా? ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నీకు తెలుసా ఏంటి, ఏం చేశాడో తెలుసా, ఎలా తిరిగాడో తెలుసా, ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తిని ఒక 10 మంది పొగుడుతున్నారు అనుకోండి, పొగుడుతూ ఉంటే వెంటనే మనకు లోపల బల్బు వెలుగుతుంది. ఏంటి? ఆ వ్యక్తిని కాలు పట్టుకొని కిందికి లాగాల. కాబట్టి ఏంటి, ఇప్పుడు భలే ఉన్నాడు కానీ, ఇప్పుడు భలే చెప్తున్నాడు కానీ, ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ, అప్పుడు ఇది చేశాడు, అది చేశాడు, అట్లా చెడిపోయాడు, ఇట్లా చెడిపోయాడని ఆ వ్యక్తి గురించి లేని పోనివి చెప్పేసి ఆ వ్యక్తిని గబ్బులేపేస్తాం. ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నాడు కదా, ఇప్పుడు నీతిగా ఉన్నాడు కదా, ఇప్పుడు యథార్థంగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఖచ్చితమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కదా, ఇది అవసరం లేదు మనకు. ఏం కావాలి? చూసే విధానంలో కూడా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో తప్పు చేశాడు, ఒక 20 సంవత్సరాల క్రితం ఏదో తప్పు చేశాడు, అది ఉంటుంది మైండ్లో. అది మైండ్లో పెట్టుకొని ఆ చూసే చూపు కూడా అట్లే ఉంటుంది. ఏది? కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? 10 ఏళ్ళు కాదు, నిన్న దేవుడు అంటున్నాడు చూడండి, దుష్టుడు అతడు ఆలోచించి, ఎవరు? అరే నేను ఇలాంటి క్రియలు చేయకూడదు కదా, దేవుని బిడ్డగా ఉన్న నేను ఇలాంటి పనులు చేయకూడదు కానీ అని ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని, అతడు సేవకుడే కావచ్చు, దైవజనుడే కావచ్చు, తోటి విశ్వాసే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, ఒక వ్యక్తిని నువ్వు అంచనా వేసేటప్పుడు, ఒక వ్యక్తి గురించి నువ్వు ఆలోచన చేసేటప్పుడు అతని గతాన్ని గురించి నువ్వు తవ్వకు. గతం గురించి నీకు అవసరం లేదు. ప్రస్తుతం అతడు చెడిపోయాడా, బాగుపడ్డాడా, ప్రస్తుతం అతడు మారాడా, అదే ప్రవర్తనలో ఉన్నాడా, ప్రస్తుతం అతడు దిద్దుకున్నాడా, సరి చేసుకున్నాడా, లేకపోతే అలాగే ఉన్నాడా, అది చూడు. అలాగే ఉంటే నువ్వు మాట్లాడు. మారిపోయి ఉంటే గతం తవ్వి నువ్వు దేవుని శాపానికి గురి కావద్దు. ఎందుకంటే అందరికీ వెనకాల ఏమున్నాయి? బైబిల్ చెప్తుంది, కొందరి పాపములు కనబడకుండా ఉన్నాయి, కొందరి పాపాలు కనబడుతూ ఉన్నాయి.
నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని వాక్యమే చెబుతున్నప్పుడు ఇక ఒక వ్యక్తి గురించి మనము ఎప్పుడో జరిగిపోయిన సంగతులన్నీ గుర్తు చేసి మరి నువ్వు బాధించాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్ళు మారిన సంగతి, ఇన్నేళ్ళు సరి చేసుకున్న సంగతి, ఇన్నేళ్ళు దేవుని చేతుల్లో వాడబడుతున్న సంగతి ఎక్కువ దైవ సేవకుల జీవితాల్లో నేను వింటుంటా ఈ మాటలు. ఎక్కువ ఎప్పుడుదో ఎందుకురా, ఇప్పుడు చెప్పండి. దేవుడే అంటున్నాడు, దుష్టుడు మారు మనసు పొందితే, అనీతిమంతుడు మారు మనసు పొందితే నేను అతన్ని రక్షిస్తాను, అతన్ని నేను వాడుకుంటాను, దీవిస్తాను అంటున్నాడు. దేవుని చేతుల్లో వాడబడుతున్న ఒక వ్యక్తి గురించి గతంలో జరిగినటువంటి విషయాలు తీసుకొని వచ్చి అతని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలో చూడండి. చెప్పులు మోస్తే, బ్యాగులు మోస్తే నీకంటే చీపనా? కాదు కదా. ఆశీర్వదించబడిన వారిని, దేవుని చేతిలో వాడబడుతున్న వారిని చూడాల్సింది ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారని. ఒకవేళ ప్రస్తుతం కూడా వాళ్ళు అలాంటి పాపములో, అలాంటి చీకటి క్రియలలో, అలాంటి అపరిశుద్ధమైన బ్రతుకుతూ ఉంటే నిశ్చయముగా మీరు వారిని ఖండించవచ్చు. కానీ ఈరోజు వారి ఎదుగుదలను చూసి, వారు ఆశీర్వదించబడటం చూసి, వారు గొప్పగా దేవుని చేతిలో వాడబడుతుంటే అది చూసి ఓర్వలేక వారి మీద బురద జల్లే ప్రయత్నము విశ్వాసులు చేయకూడదు, సేవకులు చేయకూడదు. ఇది దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే దేవుడు మన గతాన్ని చూడడు, దేవుడు మన ప్రస్తుతాన్ని చూస్తాడు. నిన్నటి వరకు నువ్వు నీతిమంతుడు అయితే ఏంటి, ఈరోజు నువ్వు చెడిపోయావు. నేను ఒకప్పుడు భలే ఉంటి అంటుంటారు, మరి ఇప్పుడు ఏంటన్నా, నువ్వు ఒకప్పుడు తోపే కావచ్చు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మన ప్రార్థన జీవితం ఏంటి, మన ఆత్మీయ జీవితం ఏంటి? ఎవరి కొరకు తాకట్టు పెట్టావు, ఎవరి కొరకు వదులుకున్నావు, ఎవరి వలన దేవునికి దూరం అయ్యావు, ఎవరి వలన? చాలామంది చెప్తుంటారు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని. నో, భక్తి అనేది నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం. ఒకవేళ భక్తిహీనులుగా మారేటువంటి అవకాశం ఉంటే ఆ ప్లేస్లో నువ్వు ఉండకు. నీ దైవజనుడైన వాడు ఒకవేళ అలాంటి వాడైతే, తప్పుడు మార్గంలో జీవిస్తూ తప్పును బోధిస్తూ ఉన్నవాడైతే, ప్రస్తుతం కూడా అలాగా ఉంటే నువ్వు అలాంటి చోటికి వెళ్ళటం వేస్ట్. లేదు, మారినవాడు, ప్రభు చేత వాడబడుతున్నవాడు, దేవుని కొరకు నిలబడిన వాడు అయితే మాత్రం నీవు అతనిని గౌరవించి ప్రేమించటం అవసరం. అది ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళైనా సరే. తప్పులు ఎవరు చేయరు చెప్పండి? ఇంట్లో కూడా భర్త తప్పు చేసినా ఎప్పుడో చేసిన దాన్ని తోడుతా ఉంటారు ఆడళ్ళు. ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళు తోడడమే కాకుండా వచ్చినోళ్ళకల్లా చెప్తుంటారు, వచ్చినోళ్ళకల్లా. ఎందుకంటే నాకు చెప్తుంటారు చాలా మంది, భర్త గురించి భార్య చెప్తుంటాడు, భార్య గురించి భర్త చెప్తాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడో అప్పుడు అట్లా చేయకపోయింటే, అప్పుడు ఇట్లా ఇయ్యకపోయింటే, అప్పుడు అట్లా రాకపోయింటే. పోయిన దాని గురించి ఎందుకు? అప్పుడు జరిగిన విషయాలు చెప్పుకొని ఒకరిని ఒకరు నిందించుకొని, ఒకరిని ఒకరు కించపరుచుకొని, ఒకరికి సమాధానం లేకుండా ఒక అరగంట సేపైనా, గంట సేపైనా, ఒక రోజైనా ఊరుకుంటారా? అన్నీ చెప్పినావే, నేను పోయినాక అంటారు, అనరా? ఏం అవసరమా అప్పుడు చెప్పనీకి అంటే? ఉండేదే కదా నేను చెప్పింది అని నువ్వు అంటావు. ఇప్పుడు చెప్పడం అవసరమా అని ఆయన అంటాడు. ఏమవుతుంది? ఇద్దరికి బాగుండదు. అందుకు గుర్తుపెట్టుకోండి, చేదు అనుభవాలు అందరికీ ఉంటాయి. ఆమేన్. భర్తకు ఉంటాయి, భార్యకు ఉంటాయి, విశ్వాసులకు ఉంటాయి, సేవకునికి ఉంటాయి. అయితే జరిగిపోయినది చేదు. మనం అంటాం చూడండి, గతం. చెప్పండి, గతాన్ని దేవుడే చూడట్లేదు కదా. దేవుడే గతాన్ని చూడనప్పుడు ఆ గతాన్ని తవ్వుకొని ఇప్పుడు ఒకరిని ఒకరు నిందించుకోవలసిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఆమేన్. ఈరోజు మనం ఒకటిగా ఉన్నాం. ఈ సంతోషాన్ని అనుభవించుదాం. గతంలో జరిగినట్లు మరలా జరగకుండా జాగ్రత్త పడదాం. దేవుని వాక్యముతో కుటుంబాన్ని కట్టుకుందాం, హృదయాన్ని కట్టుకుందాం. ఆ ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. కానీ పోయినంత కాలం అదే మనసులో పెట్టుకొని సంతోషించవలసిన సమయంలో కూడా తోడుతూ ఉంటారు. ఏంటి ఇవే? పక్కన కూడా కూర్చోబుద్ధి కాదు. ఎందుకు పక్కన కూర్చున్నా? ఇవే నిన్న జరిగింది, మొన్న జరిగింది, పోయిన వారం జరిగింది, పోయిన నెల జరిగింది, అవి జరిగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చాడంటే అర్థం ఏంటి?
ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడంటే అర్థం ఏంటి? సరి చేసుకోవటానికి. అలాగ జరగకుండా జాగ్రత్తగా సరి చేసుకోవటానికి దేవుడు ఈరోజు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెబుతూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళటమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మాట్లాడటం ద్వారా ఎంతమంది హృదయాలను గాయపరుస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇలాగ వారి గతాన్ని ఎత్తి చూపించటం ద్వారా వారి గుండెలు ఎంత అవిసిపోతున్నాయో ఆలోచించరు. ఎవరని ఇప్పటికి 15 ఏళ్ళు అయిందే, 20 ఏళ్ళు అయిందే, 30 ఏళ్ళు అయిందే, ఇంకా నువ్వు అది మనసులో పెట్టుకొని ఉన్నావంటే నువ్వు ఎంత దుర్మార్గమైన మనసు కలిగిన వారు అనుకాల. ఆలోచించండి ఒకసారి. ఎవరికి లేవు గతాలు? సేవకునికి ఒక్కరికే ఉంటాయి గతాలు, విశ్వాసులకు ఉండవా? ప్రతి మనిషికి గతం ఉంటుంది. ఆ గతాన్ని తవ్వుకుంటే ఏ భార్య ఏ భర్త కలిసి ఉండలేరు, ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలు కలిసి ఉండలేరు, ఏ సేవకుడు ఏ విశ్వాసి కలిసి ఉండలేరు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసు యెషయా గ్రంథంలో? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకండి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి. దేవుడే అంటున్నాడు, గడిచినవి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మనస్పర్ధలకు గురి కాకండి, అసమాధానానికి గురి కాకండి, మీ యొక్క హృదయాలను తల్లడిల్లేటట్లు చేసుకోకండి. నేనే మీ గతాన్ని చూడట్లేదు, మీరు ఈరోజు ఉన్నారు, ఈరోజు మీరు ఏంటో అదే నాకు కావాలి. అలాగే దేవునికి మనం ఈరోజు ఎలా ఉన్నామో దాన్ని మనం దేవునికి చూపించాలి. రేపు ఎలా ఉండబోతున్నాం? ఇక గడిచిన వాటిని తవ్వుకుంటూ ఒక మనిషిని మనం అంచనా వేయాలని చూస్తే, గౌరవించాలని చూస్తే ఎవరిని గౌరవించలేరు, ఎవరి మాట వినలేరు. నువ్వు అప్పుడు అది కదా, నువ్వు ఇప్పుడు ఇది కదా, నువ్వేం తక్కువనా, నువ్వు ఇట్లా కాదా, ఎట్లుంటుంది ఆలోచించండి. ఆ సంభాషణ కొట్టుకొని తన్నుకొని జుట్లు బిక్కునే కాడికి పోతుంది. ఆ పరిస్థితి లేకుండా ఈరోజు దేవుడు ఇచ్చినాడు. ప్రభువా నీకు స్తోత్రం, ఈరోజు నాకు ఇచ్చావు. నిన్నటి దినంలో జరిగిన విషయాలను సరి చేసుకోవటానికి ఈరోజు నాకు దినాన్ని ఇచ్చావు. ఇక ముందు నిన్న జరిగినట్లు జరగకుండా, గతంలో జరిగినట్లు జరగకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటానికి నాకు సహాయం చేయని ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళటమే విశ్వాసి జీవితం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఒక మనిషిని అంచనా వేయాలి అంటే అతని రూపాన్ని చూడకండి, అతని క్రియలను బట్టి అతని హృదయం ఏంటో చూసి గౌరవించండి.